వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రత్యేక కథనం ఏమిటంటే, నిన్నటి వరకు మనం టెక్నాలజీ అంటే మన పని సులభం చేసే ఒక సాధనం అనుకున్నాం. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మనిషి అవసరం లేకుండానే పనులు పూర్తి చేస్తుంది. ముఖ్యంగా చాట్ జీపీటీ నుంచి డీప్ ఫేక్ వీడియోల వరకు మనం ఊహించని వేగంతో ఇప్పుడు వచ్చిన ఏఐ దూసుకుపోతుంది. అంటే ఏఐ అంటే ఏమిటి? నిజంగానే ఉద్యోగాలను మింగేస్తుందా? భవిష్యత్తులో మనిషి మనుగడ ఎలా ఉండబోతుంది? మరి ఈ రోజు వీడియోలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. అయితే ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి, కానీ జాబులు ఉండవన్నారు. ఈ వీడియోలో ఉండబోతుంది, చివరిలో పూర్తిగా వినండి. జాబులు ఉండవన్నారు, కానీ కంప్యూటర్ని జయించిన మనిషి జాబులు మస్తుగా ఉన్నాయి. కానీ పూర్తి వీడియో చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది. ఏఐ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధస్సు. ఒక మనిషిలా ఆలోచించటం, అదేవిధంగా ఒక మనిషిలా నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మక పనులు చేయడం ఈ టెక్నాలజీ స్పెషాలిటీ. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కోడింగ్ రాస్తేనే కంప్యూటర్ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఏఐ తనంతట తానుగా కోడింగ్ రాస్తుంది, అద్భుతమైన పెయింటింగ్ కూడా వేస్తుంది, చివరకు మనలాగే పాటలు కూడా పాడుతుంది. మరి ఇలా టెక్నాలజీ మారుతుంది. అయితే ప్రమాదంలో ఉద్యోగాలు ఉన్నాయి అంటే వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు, కంటెంట్ రైటర్లు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏదైనా ఉందో అంటే ఉద్యోగాల కోత. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్, మోటా వంటి దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలలో ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ అని కొందరు వాదిస్తుంటే, మరి ఖర్చు తగ్గించుకోవడమే కంపెనీల లక్ష్యమని మరికొందరు అంటున్నారు. అయితే ముఖ్యంగా డేటా ఎంట్రీ మరియు అడ్మిన్ పనులు, కస్టమర్ కేర్ సపోర్టు, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి విభాగాల్లో ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చూసుకోవచ్చు. అయితే భయం వద్దు, మార్పు కావాలి. టెక్నాలజీ నేర్చుకుంటున్న వ్యక్తులు టెక్నాలజీ ఉంటున్నాయి, కానీ టెక్నాలజీ నేర్చుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, స్పష్టంగా వినండి. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉద్యోగాలు అన్ని పోతాయేమో అని అందరూ భయపడ్డారు. కానీ కంప్యూటర్లు కోట్లాది కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. కంప్యూటర్లు వచ్చినా కానీ ఇప్పుడు ఏఐ కూడా అంతే. ఇది మనిషిని రీప్లేస్ చేయదు, కానీ ఏఐని వాడటం తెలిసిన మనిషి ఏఐ తెలియని మనిషిని రీప్లేస్ చేస్తాడు. గుర్తుంచుకోండి, మీ స్కిల్స్ అప్డేట్స్ చేసుకోకపోతే ప్రమాదం. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడ్డారు. కానీ కంప్యూటర్లు వచ్చినప్పుడు ఏమైంది? కోట్లాది కొత్త ఉద్యోగాలు సృష్టించాయి. కానీ ఏఐ కూడా అంతే. ఇది మనిషిని రీప్లేస్ చేయదు, కానీ ఏఐని వాడటం తెలిసిన మనిషి ఏఐ తెలియని మనిషిని రీప్లేస్ చేస్తాడు. గమనించుకోండి, ఈ స్కిల్స్ అప్డేట్ చేసుకోకపోతేనే ప్రమాదం. ఇది గుర్తుంచుకోండి. చివరగా నేను ఒకటే చెప్తున్నా, మరి వాడు గుర్తుంచుకోండి మిత్రులారా, టెక్నాలజీ మారుతుంది, దానితో పాటు మనం కూడా మారాలి. ఏఐని చూసి భయపడటం కంటే దాన్ని మన ఎదుగుదల కోసం ఎలా వాడుకోవాలో నేర్చుకోవడమే తెలివైన పని. ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏమిటి? ఏఐ వల్ల నిజంగానే మేలు జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. మరి ఏఐని గుర్తుంది కదా, ఏఐకి భయపడేది కాదు. ఏఐలో టెక్నాలజీ నేర్చుకొని ఏఐలోనే జాబ్ తెచ్చుకోవాలా. అది ఇప్పుడు ఉన్న పరిస్థితి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.